అయోధ్యలో రామజన్మభూమి ఆలయ నిర్మాణం పూర్తయింది కదా. ఇక నుంచి వివాదం కాశీ విశ్వనాథుడి మందిరం కోసం. అది కూడా అయిపోతే అప్పుడు ఆ మధుర సంగతి చూద్దాం. ఈ దారిన విశ్వ హిందూ పరిషత్ నడక మొదలైంది. జ్ఞానవాపి మసీదును మాకు అప్పగించండి అని విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ నిన్న ఆ మసీదు వ్యవహారాలు చూసి అంజుమ్ ఇంతిజామియా కమిటీకి ఒక అల్టిమేటం జారీ చేశారు. జ్ఞానవాపి మసీదును మరొక చోటకి తరలించి కాశీ విశ్వనాథుడి అసలైన చోటును హిందువులకు అప్పగించేందుకు మసీదు కమిటీ మర్యాదగా ఒప్పుకోవాలి అని ఆయన ప్రకటించారు. మర్యాదగా అన్నది ఆయన వాడిన పదమే. మర్యాదగా ఇవ్వకపోతే ఏం చేసేది మనకి ఇప్పటికే ఒకసారి అనుభవంలోకి వచ్చింది. దేశంలోని ప్రార్థనా స్థలాల గుర్తింపు, హోదా, క్యారెక్టర్ 1947 ఆగస్టు 15 నాటికి ఎలా ఉందో అలానే ఉంచాలని నిర్దేశిస్తున్న చట్టం ఒకటి అమల్లో ఉండగా ఇదంతా జరుగుతున్నది. దీనికి మనం నిందించాల్సింది హిందుత్వవాదులను కాదు, సుప్రీంకోర్టుతో సహా న్యాయ వ్యవస్థ మొత్తాన్ని నిందించాలి. వారణాసిలో విశ్వేశ్వరుడి మందిరం పక్కనే జ్ఞానవాపి మసీదు ఉంది. మొఘలు చక్రవర్తుల ఏలుబడిలో హిందూ ఆలయాలను కూలగట్టి మసీదులు నిర్మించారన్న వాదన కింద నలుగుతున్న వివాదాల్లో ఇది కూడా ఒకటి. ఇలాంటి వివాదాలు చాలా ఉన్నాయి. ఈ వివాదాలు ఎంతటి విపత్కర పరిస్థితులకు దారితీస్తాయో బాబరీ మసీదు వివాదం ద్వారా అర్థమైన మీదట దానికి ఒక్కదానికి మినహాయింపిస్తూ 1991లో ఈ ప్రార్థనా స్థలాల చట్టం చేశారు. మరుసటి సంవత్సరం బాబరీ మసీదును కూల్చారు. కూల్చడం నేరం అని అంటూనే ఆ నేరస్తుల్ని శిక్షించకుండా మసీదున్న స్థలాన్ని సుప్రీంకోర్టు రామజన్మభూమి ట్రస్టుకు అప్పగించింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పు కాబట్టి ముస్లింలు కూడా మారు మాట్లాడకుండా అంగీకరించారు. తర్వాత అయోధ్యలో ఏం జరిగింది మనం చూసాం. అక్కడ నిర్మించిన ఆలయాన్ని నరేంద్ర మోదీ ఎలా హైజాక్ చేసింది చూసాం. ఇప్పుడు జ్ఞానవాపి వివాదం కూడా అచ్చం రామజన్మభూమి దారిలోనే నడుస్తున్నది. జ్ఞానవాపి మసీదులో పురావస్తు విభాగంతో సర్వే చేయించాలని వారణాసి జిల్లా కోర్టు ఒకటి ఆదేశించింది. ఈ ఆదేశం 1991 చట్టానికి విరుద్ధం అని అంటూ మసీదు యాజమాన్యం అలహాబాద్ హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు సర్వేను సమర్థించింది. దాంతో వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం కూడా సర్వే జరగాలన్నది. ఎందుకు జరగాలో మాత్రం చెప్పలేదు. సర్వే జరగాలన్న దానికి జస్టిస్ చంద్రచూడ్ విచిత్రమైన తర్కం చేశారు. ఆ చట్టం ప్రార్థనా స్థలం హోదా మార్చవద్దని నిర్దేశిస్తున్నది తప్ప దాని హోదాను నిర్ధారించవద్దని చెప్పడం లేదన్నారు ఆయన. ఏమందాం ఈ తర్కాన్ని మనం? సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సర్వే జరిగింది. కోర్టు ఆదేశం ప్రకారం ఇటీవల సర్వే రిపోర్టును కక్షిదారులందరికీ అందించారు. మసీదులో హిందూ దేవాలయం ఆనవాళ్లు ఉన్నాయని ఆ రిపోర్టు చెప్పింది. మసీదు పశ్చిమాన ఉన్న గోడలో కూలగొట్టిన ఆలయం శిథిలాలు ఉన్నాయని రిపోర్టులో పేర్కొన్నారు. దాంతో విశ్వ హిందూ పరిషత్ రంగంలోకి దిగింది. నిజానికి జ్ఞానవాపి మసీదును కానీ మధురలోని షాహీ ఈద్గా మసీదును కానీ ఆలయాలు కూలగొట్టకుండా నిర్మించారు అని ఎవరూ వాదించడం లేదు. 500 ఏళ్ల క్రితం జరిగిపోయిన దాన్ని ఇప్పుడు తిరగదొడడం ఏ విధంగా సబబు అనే ప్రశ్నిస్తున్నారు. చరిత్రను తిరగరాయాలని చూడటం ఎంత అవివేకమైన పని. ఇలా చరిత్రలో వెనక్కి వెళ్ళడం మొదలు పెడితే మొఘలుల పాలనా కాలం దగ్గర ఎందుకు ఆగాలి మనం? ఏమిటా లాజిక్? ఇంకా వెనక్కి ఎందుకు వెళ్ళకూడదు? ముఘలాయిల కన్నా ముందు చాలా హిందూ ఆలయాలు బౌద్ధారామాలను జైన మందిరాలను కూలగొట్టి నిర్మించినవే కదా. మరి అక్కడి వరకు వెళ్ళి వాటి సంగతి ఎందుకు తేల్చవద్దు? ఎందుకు తేల్చవద్దంటే మన సంఘ పరివార సోదరులకు అది ఇబ్బందికరం కాబట్టి. ఇక్కడ పాయింట్ ఏమిటంటే సంఘ పరివార మిత్రులు వారి ఎజెండా ప్రకారం నడుస్తారు. మనం అర్థం చేసుకోగలం. సుప్రీంకోర్టు అలా కాదు కదా. దానికి రాజ్యాంగం తప్ప మరో ఎజెండా ఉండకూడదు కదా. ఇవాళ జ్ఞానవాపి వివాదం ముదురుతున్నదంటే దానికి సుప్రీంకోర్టుదే పూర్తి బాధ్యత. 1991 చట్టానికి విరుద్ధంగా ప్రార్థనా స్థలాలు గుర్తింపు తేల్చడానికి అనుమతి ఇచ్చినందుకు సుప్రీంకోర్టు ఏదో ఒకరోజు చరిత్ర బోను ఎక్కక తప్పదు. అయోధ్య వివాదంలో ఇదే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 1991 చట్టం ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ఆ తీర్పు చెప్పిన ధర్మాసనం 5 సభ్యుల్లో ఇప్పటి ప్రధాన న్యాయమూర్తి కూడా ఒకరు. అన్ని మతాల మధ్య సమానత్వాన్ని కాపాడాల్సిన రాజ్యం యొక్క పవిత్రమైన బాధ్యతను నొక్కి చెబుతోంది ఈ చట్టం అని ఆ తీర్పు స్పష్టం చేసింది. పార్లమెంట్లో ఈ చట్టం చేసినప్పుడు జరిగిన చర్చను కూడా తీర్పులో ప్రస్తావించారు. అక్కడక్కడ 1947 ఆగస్టు 15 గడువును సమర్థిస్తూ లోక్సభలో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యురాలు మాలిని భట్టాచార్య అన్న మాటలను తీర్పులో ఉటంకించారు. ఆ రోజే గడువు ఎందుకంటే ఆ రోజు నుంచి మనం ఆధునిక ప్రజాస్వామ్య సార్వభౌమ దేశంగా అవతరించినట్టు లెక్క కాబట్టి.
ఆ రోజు నుంచి మనం అధికారికంగా మత ప్రస్తావన లేని అన్ని మతాలకు సమాన హక్కులు ఇచ్చే రాజ్యంగా పేరు సంపాదించుకున్నాం కాబట్టి అన్నారు మాలిని భట్టాచార్య. మరి అవన్నీ ఏమైనట్టు ఇప్పుడు? ఈ 1991 చట్టమే ఇవాళ సుప్రీంకోర్టులో సవాల్ని ఎదుర్కొంటుంది. 3 దశాబ్దాల్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చాం మనం?